వెల్కమ్ బ్యాక్. రాజ్యసభ సమావేశాలు లైవ్ లో చూద్దాం. రాజ్యసభ ప్రస్తుతం వాయిదా పడింది. ఇక మిగిలిన వార్తల్లోకి వెళితే రాహుల్ గాంధీ పర్యటనపై ఏపీ కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. తుడిచిపెట్టుకుపోయిన పార్టీకి పర్యటన ఊపిరవుతుందని కలలుగంటోంది. రాహుల్ గాంధీ మంత్రంతో ఖచ్చితంగా తిరిగి పుంజుకుంటామన్న భావనలో ఉన్నారు నాయకులు. రైతు భరోసా యాత్ర కోసం ఈ నెల 24న అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్నారు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ. ఓబులిదేవ చెరువు మండలంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడంతో పాటు చేనేత కార్మికులు, ఉపాధి హామీ పథకం కూలీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో భేటీ అవుతారు. మొత్తం 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగబోతోంది. సాధారణంగా రాహుల్ పాదయాత్రను కేవలం రైతు పరామర్శకే పరిమితం చేస్తున్నా ఏపీలో మినహాయింపు ఇచ్చారు. రాష్ట్రంలో పార్టీ ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఎంపిక చేసిన వర్గాలతో రాహుల్ సమావేశం ఏర్పాటు చేశారు నేతలు. ఇక యువరాజ్ టూర్ మీద కాంగ్రెస్ భారీ ఆశలే పెట్టుకుంది. ఇందిరాగాంధీ నుంచి రాయలసీమ, కోస్తా జిల్లాలతో ప్రత్యేక అనుబంధం ఆ కుటుంబానికి ఉందని నేతలు చెబుతున్నారు. ఇందిరాగాంధీ సెంటిమెంట్ ను గుర్తు చేస్తూ ఇందిరమ్మ మనువడు వస్తున్నాడంటూ పాటలు కూడా రాయించింది పీసీసీ. 2004 ఎన్నికలకు ముందు అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పరామర్శ కోసం సోనియా వచ్చారు. భారీ బహిరంగ సభ పెట్టి ఆర్థికంగా సహాయం కూడా చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు రాహుల్ పర్యటన తర్వాత అదే పరిస్థితి వస్తుందని ఆశపడుతున్నారు. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పునాదులు తుడిచిపెట్టుకుపోయాయి. పార్టీ కోలుకునే అవకాశాలు కనుచూపు మేర కనిపించకపోవడంతో సీనియర్లు సహా ఎవరికి వారు తమకు తోచిన దారి చూసుకుంటున్నారు. ఈ సమయంలో రాహుల్ పర్యటన పార్టీకి ఊపు తెస్తుందని నేతలు భావిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలను రాహుల్ యాత్రకు రప్పిస్తున్నారు. తొలిసారి జరుగుతున్న టూర్ను సక్సెస్ చేయడం ద్వారా మళ్లీ బలోపేతం అవ్వాలని చూస్తోంది ఏపీ పీసీసీ.